హలో అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక కేజీ చికెన్ తీసేసుకున్నానండి. ఇలా వాష్ చేసేసుకొని పెట్టేసుకొని, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 3 స్పూన్ ఆయిల్ ఏసేసుకొని, అందులోకే మనము ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయలని వేసేసుకోవాలండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకొని అందులోకి వేసేసుకోవాలి. మనం అల్లం పేస్ట్ వేసేసుకొని, బాగా కలిపేసుకొని, బాగా ఫ్రై అయినంక అందులోకే చికెన్ వేసేసుకొని, కలిపేసి ఒక మూత పెట్టేసేయాలండి. ఇంకా నేనైతే ఇప్పుడే వచ్చానండి డ్యూటీ నుంచి. మా తమ్ముడైతే చికెన్ తినాలనిపిస్తుంది అక్క అన్నాడండి. తనైతే పీజీలో ఉంటాడు. సరేలే అని అప్పటికప్పుడే తీసుకొచ్చి చేశామండి. నాకైతే ఓపిక లేదండి. ఇంకా అవన్నీ కారాలు వేసేసుకొని మిక్సీ వేసుకొని కొబ్బరి అవన్నీ ఎప్పుడప్పా అయ్యేది అనుకున్నాను. అందుకనే మిక్సీకి వేసుకునే పని లేకోకుండా, రుబ్బుకునే అవసరం లేకుండా కొబ్బరి, ధనియాలు ఇవన్నీ వేసేసుకొని మామూలుగా మనం పొడి వేసుకుంటాం కదండీ మిక్సీకి. అలా వేసేసుకోకుండానే ఇలా చేసేసుకోవచ్చండి. ఈజీగా మనము ఎప్పుడైనా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వితిన్ హాఫ్ ఎన్ అవర్‌లో మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అందుకని ఈ ప్రాసెస్‌లో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత ఇంకా మనం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి గ్యాస్‌ని. మనం కొద్దిగా అప్పుడప్పుడు అడుగంటకుండా ఇలా తిప్పుతూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి. తర్వాత చూడండి ఇలా ఆవిరికే మనం పీసులన్నీ ఉడికింటాయండి. కొద్దిగా ఆల్రెడీ 50% ఉడికిపోయుంటాయి. వాటర్ అనేది ఇలా బయటకొచ్చేస్తాయండి. ఇలా వచ్చినప్పుడు మనము ఇక కొద్దిగా పసుపు, తగినంత కారం వేసేసుకొని, అందులోకే తగినంత ఉప్పు వేసేసుకొని, బాగా ఇలా కలిపేసేసుకోవాలండి. కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ మనము సిమ్‌లోనే పెట్టి ఉడికించుకోవాలండి. తర్వాత మనము గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. తర్వాత మనము ఎన్ని కావాలంటే నేనైతే 2 గ్లాసులు వాటర్ ఏసుకున్నానండి. కర్రీ తగ్గట్టుగా మీకు కొద్దిగా నీళ్ళుగా ఉండాలన్నా, తిక్కగా లేకుండా ఉండాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి వాటరు. అంతే అండి. ఇలా బాగా ఉడికిచ్చేసేసుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ నచ్చితే గనక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.